యువజన కాంగ్రెస్ విభాగము ఎలక్షన్లో మేము కష్టపడ్డ తీరు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాకున్న సమస్యలు కానీ, లేదంటే యువజన కాంగ్రెస్లో ఉన్న ప్రోటోకాల్ ఇష్యూస్ గురించి కానీ, యువజన కాంగ్రెస్లో ఉన్న చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ గురించి కానీ, ముందుకు ఎలా వెళ్ళాలి, రేపు రాబోయే స్థానిక సంస్థలలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడున్న పథకాలేంటి, ఇప్పుడు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలేంటి, ఈ పథకాల వల్ల ఎంతమందికి లబ్ధి స్వయంగా చేకూరుతుందనేది డిస్కషన్స్ చేసుకొని ఇంకా ప్రజల్లోకి బలంగా వెళ్ళి స్థానిక సంస్థలలో మాకున్న అవకాశాలను వాడుకునేందుకు ఈ మీటింగ్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే స్థానిక ఎమ్మెల్యేలకు కూడా, స్థానిక డీసీసీ ప్రెసిడెంట్ గారికి కూడా మేము ఒక వినతి పత్రాన్ని కూడా విన్నవించుకోవాలనే నిర్ణయం తీసుకుంటున్నాం ఈరోజు. సో దయచేసి ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్క యోజన యంత్రాంగానికి, మహబాద్ డిస్టిక్ యంత్రాంగానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో యువజన కాంగ్రెస్లో ఎవరైతే బాగా కష్టపడి, ఎవరైతే చురుకుగా ఉండి, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, లేడీస్ అయినా జెంట్స్ అయినా, వారిని ప్రోత్సహించి, వారిని ఐడెంటిఫై చేసి బయటికి తీసుకొచ్చి వారికి అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రీసెంట్గా మనం తీసుకున్నటువంటి రాజీవ్ యువ వికాస్ కానీ, ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్స్ కానీ, యువజన కాంగ్రెస్ తరపున ఎవరైతే కష్టపడి బాగా యాక్టివ్గా పనిచేశారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ మన యువజన కాంగ్రెస్కి రాజీవ్ యువ వికాస్ అనేది కేవలం అది యువజన కాంగ్రెస్ కోసమే ప్రవేశపెట్టిన పథకం కాబట్టి దానిలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చొరవ చూపి మంచి మనసుతోటి, సహృదయంతో కష్టపడ్డ వారికి యువజన కాంగ్రెస్లో కష్టపడ్డ వారికి సరైన చోటు కల్పించి యువ వికాసం అనే పథకం వాళ్లకు లబ్ధి చేకూరేటట్టు మీరు చొరవ చూపుతారని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి, అలాగే మన డీసీసీ ప్రెసిడెంట్ గారికి